అచ్చెన్నాయుడు బాగలేదయ్యా అని చెప్పి బాళ్ళ పడుకొని ఉంటే ఎత్తుకొని వచ్చింది ఎవరు? అయ్యన్న పాత్రుడి గోడలు బగలగొట్టి తలుపులు బగలగొట్టి ఈనాటి స్పీకర్ గోడలు దూకిపోయి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఎప్పుడు నాయకుడు ఆయన? ఎన్ని తరాలు వాళ్ళ నాయకత్వం? కొల్లు రవీంద్ర గారు, సాధు జంతువు కొల్లు రవీంద్ర గారు. బీసీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన పార్టీలో, మాజీ మంత్రి. ఆయన ఎన్ని రోజులు జైల్లో వేశారు? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకెక్కడుందని ఒక్క బీసీ నాయకుడినైనా తిరగనిచ్చారా? ఎంతమంది మాజీ మంత్రుల్ని నాయకుల్ని లోపలేసి అణిచేయాలని చూస్తే 5 సంవత్సరాలు నరకం చూశారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకులు. మన జరిగింది, మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు. పోయి ఆయన పలకరించి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి చికిత్సతో లేకపోతే ఆ కుటుంబాన్ని ఆదరించుంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదానికి చర్చ ఎక్కడుంది? ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఒక డాక్టర్, ఏ డాక్టర్ అయినా ఆయన అంత గందరగోళం సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంతని, చనిపోయిన ఆయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిన్నోడు చనిపోయింది. ప్రాణం వయసుతో సంబంధం కాదు, ఒక ప్రాణం పోయింది అక్కడ. గుద్ది చంపింది ఒక మంత్రి, మాజీ మంత్రి కుమారుడు. బాధ్యతగా మీరు చర్యలు తీసుకొని ఉంటే ఆ వివాదానికి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎవరన్నా పలకరించాడా చనిపోయిన కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాన్ని, వివాదం మేం చేయలే. ఒక్కరు పోయారా? ఆ కుటుంబాన్ని ఒక్కరు పలకరించారా? వాళ్ళని వదిలేసి దాన్ని రాజకీయంగా రగడ చేసి 1వ తారీఖు ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తుంటే 31వ తారీఖు ఈయనొచ్చి అక్కడ ఊరేగింపులు పెట్టి దాన్ని ఒక వివాదం సృష్టించాలని, గందరగోళం చేయాలని చూసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ మంచి పని చేయబోతుందో దానికి ముందు రోజో తర్వాత రోజో ఒక వివాదం సృష్టించాలా, ఇది వాళ్ళ అజెండా.